రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు రైతులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించారు. మహబూబాబాద్ జిల్లాలోని జమాన్లపల్లి తండాకు చెందిన మహిళా రైతు అజ్మీరాద్ వాలితో మాట్లాడి సాగుపై ఆరా తీశారు. సీఎంతో మాట్లాడటంపై మహిళా రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైతు బంధు, రైతు రుణమాఫీలు అందాయని చెప్పుకొచ్చారు. మహిళా రైతు అజ్మీరాద్ వాలితో మా ప్రతినిధి యశ్వంత్ ఫేస్ టు ఫేస్. రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు రైతులతో కూడా టెలికాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించడం జరిగింది. అటు మహబూబాబాద్ జిల్లాలోని జమాన్లపల్లి తండాకు చెందిన ఒక మహిళా రైతు అజ్మీరాద్ వాలితో మాట్లాడి సాగుపై ఆరా తీశారు సీఎం. సీఎంతో మాట్లాడటంపై కూడా మహిళా రైతు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైతు బంధు, రైతు రుణమాఫీ అందాయంటూ కూడా ఆనందం వ్యక్తం చేశారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. ఎన్నెలేని విధంగా సీఎం రేవంత్ రెడ్డి రైతు వేదికల ద్వారా రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా ఎంతోమంది రైతులతో మాట్లాడారు. మహబూబాబాద్ జిల్లా నడివాడకు సంబంధించిన చంద్రుతాండకు సంబంధించిన ద్వాలి అనే మహిళతో మాట్లాడారు. ఇంతవరకు ఆమె ఏ ముఖ్యమంత్రితో మాట్లాడలేదు. నేను ఒక ముఖ్యమంత్రితో మాట్లాడడం వల్ల ఎట్లా ఫీల్ అవుతుంది, ఆమెకు ఎలా అనిపించింది, ఆమె ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడిన తర్వాత తండాలో ఆమెకు ఒక్కళ్ళే వచ్చి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి ఆమెకు అభినందనలు తెలుపుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆమె ప్రస్తుతం ఆమె వ్యవసాయ పనుల్లో నిమగ్నమైంది. ఆమెను అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పమ్మా, నీకు ఎట్లా అనిపిస్తుంది? నువ్వు నేను ఎవరితో మాట్లాడినావు, నీకు ఎట్లా అనిపిస్తుంది? నాకు మంచిగా అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి సార్ తోటి మాట్లాడినా నాకు మంచిగా అనిపిస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది. అందరూ నాకు సెకండ్ ఇస్తారు సారు. నాకు మంచిగా ఏమని మాట్లాడినావు మరి? నేను రేవంత్ రెడ్డి తోటి ఎందుకు మాట్లాడినా అంటే నాకు రైతు బంధు మంచిగా మాఫీ అయింది, రైతు బంధు పడ్డది, లోన్ పడ్డది. మళ్ళీ నేను మంచిగా హ్యాపీగానే ఉన్నా సారు. 1,60,000 లోన్ మాఫీ అయింది. మళ్ళా అమ్మ, నువ్వు ఇంతవరకు ముఖ్యమంత్రితో మాట్లాడలేదు. నేను రేవంత్ రెడ్డి సార్ తోటి మాట్లాడినా. నాకు మంచిగా హ్యాపీగా ఉంది. అంటే ఈ ప్రభుత్వం నీకు మంచిగా అనిపిస్తుందా, లేకుంటే ఎట్లా అనిపిస్తుంది నీకు ఈ ప్రభుత్వం? ఈ ప్రభుత్వం మంచిగా అనిపిస్తుంది, నాకు మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ తోటి మాట్లాడినా, నేను సీఎం తోటి. తండాలందరూ హ్యాపీగా చేస్తాను నన్ను మంచిగా మాట్లాడినామని. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం పట్ల ద్వాలి ఆనందానికి అవధులు అని చెప్పుకోవచ్చు. గిరిజనులు, తండావాసులు అంతా కూడా మాకు వచ్చి అభినందనలు తెలుపుతున్నారు. రుణమాఫీ జరిగింది, మాకు ఇప్పుడు రైతు భరోసా కింద కూడా డబ్బులు పడ్డాయని కూడా ద్వాలి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటివరకు కని విని ఎరగని రీతిలో ఒక సీఎం స్థాయిలో ఉండి సాధారణ గిరిజన రైతులతో మాట్లాడిన ఇదే తొలిసారని కూడా జిల్లాలో హాట్ టాపిక్గా మారింది, తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. మొత్తానికి రేవంత్ రెడ్డితో మాట్లాడిన ద్వాలి ఆనందానికి మాత్రం అవధులు లేవని చెప్పుకోవాలి.